చెప్పు రాజేష్. ఏం సంయుక్త, ఫోన్ కూడా మాట్లాడలేవా? అంత బిజీగా ఉన్నావా? చిత్రతో ఉంటున్నాను కదా. ఏంజెల్ ఎవరు? ఏంజెలా? రాజేష్. ఓ ఓకే ఓకే మాట్లాడు. ఆవిడ గారు పర్మిషన్ ఇస్తే గానీ మాట్లాడలేవన్నమాట. ప్లీజ్, నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు. నేను చాలా చిరాగ్గా మాట్లాడుతున్నాను. అయినా 1 వీక్ అయిందా మనం కలిసి, కాల్ చేసే కట్ చేస్తున్నావు. ఇంటి దగ్గర అసలు నీకు అది ఏమవుతుంది? ఫ్రెండా, కజినా, సిస్టరా? కొంతమందిని చూసి చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్ళతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. ఒకవేళ దీన్నే గనక ప్రేమంటే తను నా లవర్ అంటారు. ఓకేనా? ఇంకేమైనా డౌటా? ఏంజెల్, ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఓకే, లెట్స్ గో. కమ్. నవమన్మధుడా, అతి సుందరుడా, నిన్ను వలచిన ఆ ప్రియుడు బేబీ ఎవడే అతగాడు, వచ్చి నీ లైఫ్ ను కెలికాడు. బేబీ చెప్తే కొడుతున్నా గానీ చిన్నప్పుడు టీచర్లో నా ఒంటి మీద చేయడానికి తహలాడిపోయేవాళ్ళు తెలుసా? ఎక్కడ? పీక మీద అయిందా బాగా? బేబే, అమెరికాను కొలంబస్ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆనందపడి ఉండడు. నువ్వేంది బేబే దీన్ని చూసి ఇంత బిల్డప్ ఇస్తున్నావు? కొరకంది బేబే, ఒకటే పీక. చిత్ర, నీకు పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందని కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఇన్నాళ్ళు నేను పిచ్చిదాల్లో వెతికింది ఈ లేక్ కోసమే. ఇన్నాళ్ళు నేను చెప్పినవన్నీ భ్రమలు, హెల్యూసినేషన్స్ అని కొట్టుపడేశారు కదా. ఆ లేక్ ఇదే. నేను చెప్పేది నమ్మండి. వదలండి. ఇక్కడే ఆ వ్యక్తిని చంపింది. ఇక్కడే ఇక్కడ ఆ మాట జరగడం నేను చూశాను. మరిద్దరిని ఇంకెవరు విడదలేరు. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు అర్థమైందా? కనిపెట్టాను రా. ఆ లేక్ నేను కనిపెట్టాను. యు ఆర్ ఎక్స్ట్రార్డినరీ చిత్ర. లేకే కాదు, ఆ మర్డర్ చేసింది ఎవరో కనిపెట్టే వరకు నేను అమెరికా నుండి రాను. వింటున్నావా? మాట పడిపోయింది. పిచ్చిదనుకున్నాను, పిక్చర్ పిచ్చెక్కిచ్చేసింది. చిత్ర, మరి ఇప్పుడు ఏంటి? నా సెర్చ్ ఎండ్ అయింది. నా ఆట మొదలవబోతోంది.